హలో హాయ్ గాయ్స్. ఇప్పుడు మనం ఏపీ ఐసెట్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేము, అది ఎక్కడుంది, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఓకేనా. ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి కలిపి ఉండేవి ఉన్నాయి గైస్. అంటే ఇప్పుడు సపోజ్ కర్నూలు అనుకో, ఇప్పుడైతే ఏముంది, కర్నూలు ఒక జిల్లా, నంద్యాల ఒక జిల్లా. అట్ట కాదు, ఇక్కడ ఉండేది మాత్రం విడిపోక ముందు ఉన్నాయి, డివైడ్ కాకముందు జిల్లాలు. తర్వాత అది ఏ రీజియన్లోకి వస్తుంది, ఏయునా ఎస్వియునా. మన ఆంధ్రప్రదేశ్లో రెండే రీజియన్స్ ఉంటాయి, ఏయు లేదా ఎస్వియు. కాలేజ్ టైపు ప్రైవేట్ కాలేజా లేదంటే యూనివర్సిటీనా, లేదంటే ఇది చూడండి ఆదిత్య యూనివర్సిటీ అంట. ఇది ప్రైవేటు యూనివర్సిటీకి సంబంధించింది అన్నట్టు. ప్రైవేట్ కాలేజ్ వేరు, ప్రైవేట్ యూనివర్సిటీ అది అట్లా. దాని తర్వాత మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఏంటి, ఇది నాట్ అప్లికబుల్ అంట, ఇది ఓకే. కానీ కొన్ని క్రిస్టియన్ మైనారిటీ కూడా ఉంటాయి, ఓకే. మళ్ళా కో ఎడ్యుకేషనా లేదంటే కాదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కో ఎడ్యుకేషనే. సపోజ్గా పద్మావతి మహిళ చూడండి, ఇది కో ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ గర్ల్స్కి అన్నట్టు. అట్లా కూడా ఉంటాయి, కో ఎడ్యుకేషనా కాదా అనేవి కూడా ఉంటాయి. తర్వాత అఫిలియేటెడ్ టు, ఏ దానికి ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉంటుంది. జేఎన్టీయుఏనా, తర్వాత ఏకేయునా, జేఎన్టీయుకేనా, ఇలాగా అఫిలియేషన్ ఉంటుంది గైస్. ఏయుకి అఫిలియేషన్ ఉంటుంది అట్లా. తర్వాత కోర్స్ టైప్ అంటే చాలా రకాల కోర్సెస్ ఉంటాయి గైస్. మీకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ మాత్రం చాలా రకాలు ఉంటాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఇక్కడ చూడండి, ఇది ఎంటీహెచ్ అంట. తర్వాత ఎంబీఏ, ఎంఐబి, ఇది ఇంటర్నేషనల్ బిజినెస్కి సంబంధించినది. ఎంటీటీ, ఎంఎంఎం, ఎంటీఎం, ఎంహెచ్ఏ, అలా కోర్సెస్ ఉంటాయి, ఓకేనా. ఓన్లీ ఎంబీఏ, ఎంసీఏ ఒకటే కాదు, చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. తర్వాత ఇంటేక్, ఆ సంవత్సరంలో ఎంతమంది తీసుకుంటున్నారు. సపోజ్గా ఈ కాలేజీలో శ్రీ బాలాజీ పీజీ కాలేజీలో ఓన్లీ 144 సీట్లే ఉన్నాయన్నట్టు, ఓకేనా, తీసుకుంటున్నారు. దానికి ఫీజు కూడా గైస్, ఫీజు ఒక్కొక్క కాలేజీలో ఈ కాలేజీలో 35,000 ఉంది, ఈ కాలేజీలో 47,000 ఉంది, అట్లా, ఓకేనా. సపోజ్గా మోహన్ బాబు యూనివర్సిటీ కొడదాం. మోహన్ బాబు యూనివర్సిటీలో 1,00,000 రూపాయలు ఫీజు, ఓన్లీ 1 ఇయర్కే గైస్ ఇది మాత్రం, ఓకేనా. ఇది ఓన్లీ 1 ఇయర్కి ఫీజు. ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీఏలో ఎన్ని సీట్లు ఉన్నాయి, 126, ఎంసీఏలో 147, అట్లా. అర్థమైందా గైస్. ఇప్పుడు మొత్తం చూద్దాం ఒకసారి. స్క్రోల్ డౌన్ చేసి మొత్తం చూపిస్తాను. నేను చిన్న స్క్రోల్ డౌన్ చేస్తాను, మీరు పాజ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో మీ ఇష్టం, అది నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తాను, ఓకేనా. మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయో ఒకసారి చూస్తాం. మొత్తం 502 ఉన్నాయి గైస్, 502 ఉన్నాయి మొత్తము, ఓకేనా. మనకు 100 ఒకటి వస్తుంది పేజీ, చూద్దాం. సో ఫస్ట్ కాంచి చూడండి గైస్. ఫస్ట్ అయితే స్క్రోల్ చేస్తాను, మొత్తం 502 ఎంట్రీస్ని స్క్రోల్ చేస్తాను. ఈ స్క్రోల్ అయిపోయిన తర్వాత స్లైడ్స్ కూడా చేస్తాను, ఇదే సేమ్ 502 ఎంట్రీస్ని స్లైడ్స్ కూడా చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కనబడుతుందో లేదో అని. సరేనా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మళ్ళీ క్లారిటీ లేకుండా ఉంటుందేమో అని మళ్ళీ అట్లా స్లైడ్స్ కూడా ఉంటుంది, ఓకేనా. బై ది వే గైస్, ఓన్లీ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది గైస్, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మిగతా వాటికి వేటికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజెస్కి రాదు. మోహన్ బాబు యూనివర్సిటీ, అది ప్రైవేట్ యూనివర్సిటీ, అది దానికి రాదు, ఏ దానికి రాదు. ఓన్లీ స్టేట్
ఫండెడ్ యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నుంచి పీజీ వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి స్కాలర్షిప్ ఆపేసినారు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి. అది ఈ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీకు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చినా కూడా మీకు ఇన్కమ్ గాన ఎక్కువ ఉంటే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదరు, మదరు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినారు అనుకోండి, వాళ్ళకి రాదు. ఇంట్లో అట్లా ప్లస్ మీ ఇంట్లో కారు ఉన్నా, లేదంటే మీకు ఒక 10 ఎకరాలు పొలం ఉన్నా, ఇట్లా ఉంటాయి కదా ఎక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళకు రాదు. ప్రైవేట్ కాలేజెస్కి లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా రాస్తారు. ఎందుకంటే ఈ ఐసెట్ ద్వారా వెళ్ళాలనుకుంటే మీకు ఫీజు అనేది, ఈ ఐసెట్ ద్వారా వెళ్తే మీకు ఫీజు కొంచెం తక్కువ పడుతుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ ₹1,00,000 ఉంది ఈ ఐసెట్ ద్వారా వెళ్తే. అదే కాకపోతే ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా ఒక్కొక్కసారి సీట్లు లేకపోవడం ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఐసెట్ ద్వారా అయితే ఖచ్చితంగా వాడు రిజర్వేషన్, మీ టాప్లో ర్యాంక్ వస్తే ఇస్తాడు అన్నట్టు. ఆ కాలేజీకి సంబంధించిన ఏడు వరకు అయితే ఉంటుందో ర్యాంకు, ఆ ర్యాంకులో మీకు వచ్చిందనుకో కంపల్సరీగా మీకు సీట్ ఇస్తాడు అన్నట్టు అట్లా. సో ఐసెట్ ద్వారా వెళ్తే కొంచెం తక్కువ ఉంటుంది ఫీజు. ఓకేనా. ఓకే, మీ ఫాదర్ మదర్ గాన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో వచ్చినా కూడా మీరు ఫీజు కట్టాల్సిందే. ఓకేనా గైస్, ఇది. సో గైస్, నేను ఈ 502 ఎంట్రీస్నే మళ్ళీ ఒకసారి స్లైడ్స్ రూపంలో మళ్ళీ ఒకసారి నేను చేశాను. ఎందుకంటే స్క్రోల్స్లో మళ్ళీ కనపడుతుందో లేదో మీకు అని చెప్పేసి. ఇప్పుడు క్లారిటీ లేనట్టుంది వీడియో, అది స్క్రీన్ సరిగ్గా కనపడుతుంది. అయినా సరే నేను స్లైడ్స్ అయితే చేస్తాను, సరేనా. ఇప్పటికైతే మీరు స్లైడ్స్ అయితే అడ్జస్ట్ కాండి, చూద్దాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.